హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. నేను మీ ట్యాక్సీ వాలా. నెల్లూరులోని రొట్టెల పండుగ గురించి ప్రతి ఒక్కరికి తెలుసండి. సో తెలియని వాళ్ళకైతే మనం ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాము. చాలామంది అయితే రొట్టెల పండుగకి అసలు ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏ రొట్టెలు ఉంటాయి, అసలు ఆ రొట్టెలకు పేర్లు ఏంటి, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది అయితే రొట్టెలు ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి ఇక్కడ వదులుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇక్కడ రెడీమేడ్ బట్టలలాగా రెడీమేడ్ రొట్టెలు కూడా అమ్ముతూ ఉంటారండి. అవి కూడా ఏంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకపోతే అయితే రొట్టెలు తెచ్చుకోకుండా ఉంటారండి, వాళ్ళకైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఆ రొట్టె మనకి ఏదో ఒకటి పేరు పెట్టుకొని వదులుకోవచ్చు. నెల్లూరు రొట్టెల పండుగలో మనకి ఏ రొట్టె అయితే ఎక్కడ దొరుకుద్దో మనం ఇప్పుడు లైవ్లో చూద్దామండి. స్టార్టింగే మనకు వచ్చేసి ఎంట్రన్స్లోనే వ్యాపార రొట్టె ఉందండి. ఇదిగోండి, ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఇది వ్యాపార రొట్టె. అలా పెళ్లి రొట్టె కావాలంటే ఇక్కడికి రావచ్చు. అందరూ పాపం ఏజ్ బార్ అయిపోయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి సంతాన రొట్టె అండి. ఇదిగోండి సంతాన రొట్టె. ఎక్కువైతే పాపం పెళ్ళైపోయి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకుండా ఉండే వాళ్ళకైతే ఇక్కడ రొట్టె తీసుకుంటే వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం. ఇక్కడ వచ్చేసరికి అయితే మనకి ఉద్యోగ రొట్టె ఉందండి. ఇల్లు రొట్టె అయితే ఉన్నాయండి, కాకపోతే జనాలే లేరు. ఇక్కడ మొత్తం ఖాళీగా ఉంది. కాకపోతే నేను వచ్చే టైంకి అందరూ వెళ్ళిపోయారో ఎలాగో తెలీదు. ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం, అక్కడేం రొట్టె వదులుతున్నారో చూద్దాం. సౌభాగ్య రొట్టె. సో ఇక్కడ కూడా కొంచెం డిమాండ్ తక్కువగానే ఉంది, ఎందుకంటే నేను వచ్చే టైంకి వెళ్ళిపోయినట్టున్నారు అందరూ కూడా. చిట్ట చివరికి లాస్ట్కి అయితే ఇదిగోండి విదేశీ రొట్టె. ఇక్కడ మనకైతే ఏమి ఇబ్బంది లేకుండా రిస్కీ టీం కూడా రెడీగా ఉంటారు. ఇలా పడవలు వేసుకొని తిరుగుతూనే ఉంటారు. మొత్తం అయితే చూడండి, ఈ టైప్లో అయితే ఒక పడవ వేసేసుకొని 10 అడుగులకు ఒకసారి 20 అడుగులకు ఒకసారి అయితే జనాలు అయితే ఉంటారు. నెల్లూరులోని పొదల్కూరు రోడ్లో బారా షాహిద్ దర్గా అనేది మనకి చాలా పెద్ద ఫేమస్ అండి. ఇక్కడ మనకి కులమత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అంగరంగ వైభవంగా జరిగే ఈ పండగ వచ్చేసి జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చాలా ఘనంగా జరుగుద్దండి. నేనైతే లాస్ట్లో వచ్చాను. సో ఇక్కడైతే మనకి విద్య రొట్టె చూసారా, చదువు రొట్టె ఎంత డిమాండ్గా ఉందో. ఇంకా పోనైతే జనాలు అయితే ఆ పక్క ఎక్కువగా ఉన్నారు, కానీ ఈ పక్క అయితే చాలా తక్కువగా ఉన్నారు. మనకి ఏదైనా వ్యాపార రొట్టె కానీ ఏ రొట్టె అయినా సరే మనకి ఇక్కడ రెడీమేడ్లో దొరుకుతాయి కదండి. సో ఆ రొట్టె రేట్ ఎంత ఉంటుంది, దానికి పేర్లు వాళ్ళే పెట్టుకుంటారా లేకపోతే మనం పెట్టాలా అనేది మనకి ఎక్కడ దొరుకుతాయో కూడా క్లారిటీ అయితే ఈ వీడియోలో ఇస్తాను చూడండి. రొట్టె ఎంత? రొట్టె 20 రూపాయలా? ఎన్ని ఉంటాయి ప్యాకెట్లో? 2 రొట్టెలు, ఒక బెల్లపు ముక్క, అంతేనా? వాటికి ఏదైనా పేర్లు కావాలంటే మీరు పెడతారా, మేమే పెట్టుకోవాలా? మేమే పెట్టుకోవాలా. మీరైతే ఇక్కడ చేసి అమ్ముతారు, అంతేనా? 20 రూపాయలకి 2 రొట్టెలు, ఓకేనా? క్లారిటీ కావాలి కదా, అందుకని. ఓకేనా, థ్యాంక్స్నా. సో చూశారు కదండి, మనకు కావాలనుకుంటే మనం తీసుకున్నామా, పేరు పెట్టుకున్నామా, ఇక్కడ నీళ్లు జల్లుకున్నామా, అది కూడా ఎలాగో కూడా చూడండి. ఇంత దూరం వచ్చి దర్గా చూడకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఇదంతా దర్గానేనండి. ఫుల్ అయితే ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు ఇక్కడ. వాడికి ఫోన్ ఇస్తే ఊరంతా తిరిగాడంట, అట్టుంది నా పరిస్థితి. మా వాళ్ళు ఆ పక్క అరుస్తుంటే నేనేమో ఈ పక్క వీడియోలు తీసుకుంటున్నాను అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్. దర్గా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి, లోపలికి వెళ్ళడానికి. సో బయట అయితే ఇంకో డెకరేషన్ చూశారు కదా, అది లోపలికి రావడానికి. ఇక్కడైతే దర్గా లోపలికి వెళ్ళడానికి అయితే చూడండి ఇదే. ఇంకో విషయం, మనం టెంకాయలు పగలగొట్టుకోవాలంటే ఇక్కడ పగలగొట్టుకోవచ్చు. లేడీస్కి అయితే అటువైపు దర్శనం ఉంది, జెంట్స్కి అయితే ఈ వైపు దర్శనం ఉంది. పబ్లిక్ టాయిలెట్స్ అయితే చాలా వరకు అయితే ఇచ్చున్నారు. అడుగడుగున అయితే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. మంచి తాగునీటి సదుపాయం కూడా ఉంది. ఈరోజే లాస్ట్, కాకపోతే ఇంకో 2-3 రోజుల వరకు కూడా కొంచెం జనాలు అయితే రాకపోకలు ఉంటాయి. వచ్చే కొద్దీ పెరగడమే తప్ప తగ్గడం లేదు.
చుట్టూ సీసీ కెమెరాలతో అయితే బాగా నిండిపోయి ఉందండి. అసలు దర్శనాలు అయితే బాగా దర్గాలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇంటి ముందు దిష్టి కట్టుకోవడానికి అయితే దిష్టి టెంకాయలు కూడా ఉన్నాయి. మనం వెళ్ళే కొద్దీ దర్గాలోకి అయితే దర్గా చుట్టూ మంచి మంచి స్ప్రే బాటిల్స్ కూడా ఉన్నాయండి. అప్పటికప్పుడే మనకి క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. నైట్ ఇప్పుడు 12 అయిందండి. ఇప్పుడిప్పుడే రోడ్లన్నీ చాలా తేలికపడ్డాయి. ఇకపోతే ఫుల్ సెక్యూరిటీ అయితే పోలీసులు ఉన్నారు. డే అండ్ నైట్ 24 అవర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎంట్రన్స్లోనే మనకైతే మంచినీటి సదుపాయం అయితే ఉంది. ఫ్రీ, డబ్బులు కాదు. మంచి మంచి అత్తర్లు స్ప్రేలు కావాలంటే ఇక్కడ దొరుకుతాయండి. ఇంకా పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికైతే చిన్న చిన్న ఆట వస్తువులు, ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే ఎంజాయ్ చేయడానికి మ్యూజియము, ఇంకా పెద్ద పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అయితే కుర్ర పిల్లకాయలకి ఎగ్జిబిషన్ టైప్లో కూడా పెట్టున్నారండి. సో అందరూ రావచ్చు, చూడొచ్చు, హ్యాపీగా వెళ్ళచ్చు. ఇక్కడ తిరిగే ఇన్నిట్లో ఏదైనా రష్గా ఉంది అంటే ఒక్కటే ఉందండి. చూడండి అక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. అక్కడికి వెళ్దాం. అసలే మనకు జనాలు ఉండే దగ్గరికి ఎగేసుకుంటూ వెళ్ళడం అలవాటు. నాయనా వీళ్ళ అరుపులు చూడరా సామె.